కాళ్ళ పగుళ్లకు గుగ్గులు యోగం. ఈ రోజుల్లో ఆడవాళ్ళలో కానీ మగవాళ్ళలో కానీ ఈ కాళ్ళ పగుళ్ళ సమస్య చాలామందిలో కనపడుతుంది. ఎందుకంటే మనము ముఖానికి ఇచ్చిన విలువ, ముఖానికి ఇచ్చిన శ్రద్ధ కాళ్ళకు ఇవ్వకపోవడమే. చాలామంది ముఖాన్ని శుభ్రపరచుకోవడానికి, కాంతివంతంగా తయారు చేసుకోవడానికి, ఆకర్షణీయంగా కనబడడానికి రకరకాల క్రీములు, రకరకాల లేపాలు, ఫేస్ ప్యాక్లు ఇలా ఎన్నో వాడుతుంటారు. కానీ మన శరీరంలో అతి ముఖ్యమైన భాగము పాదాలు. వీటిని చాలా నిర్లక్ష్యం చేస్తూ ఉంటాం. ఏ సమస్య ఉన్నా కానీ పట్టించుకోకుండా వదిలిపెడుతూ ఉంటాం. అయితే కాళ్ళ పగుళ్ళు అనేది ఆయుర్వేద పరంగా చూస్తే ఇది పిత్తదోషము, వాత దోషము శరీరంలో పెరగడం వల్ల వచ్చే ఒక సమస్య. నిజంగా చెప్పాలంటే ఇది లోపలికి వాడే ఎటువంటి మందులతో తగ్గదు. దీనికి ఖచ్చితంగా తప్పకుండా పైపూతగా వాడే మందులు బాగా పనిచేస్తాయి. ఆయుర్వేదంలో కాళ్ళ పగులు తగ్గడానికి రకరకాల యోగాలు ఉన్నప్పటికీ చాలా బాగా పనిచేసే, సులభంగా తయారు చేసుకునే, తక్కువ ఖర్చుతో తక్కువ సమయంలో తయారు చేసుకునే ఒక మంచి యోగము ఈ గుగ్గులు యోగం. దీంట్లో కావలసిన పదార్థాలు: తేనె మైనము 250 గ్రాములు మనకి మార్కెట్లో దొరుకుతుంది. ఇది తేనె తుట్టు నుంచి తయారు చేసిన మైనం. దీన్ని తేనె మైనము అంటారు. రెండవది గైరికం. గైరికం అంటే ఇది ఒక ఖనిజ ద్రవ్యం. ఇది ఐరన్కు సంబంధించిన ఒక ఖనిజం. జాజు అని అంటుంటారు. తెలంగాణ ఇతర ప్రాంతాల్లో దీన్ని నీళ్ళల్లో కలిపి గోడలకు డిజైన్ లాగా వేసుకుంటుంటారు. మూడవది మహిషాక్షి గుగ్గిలం. ఇది చెట్టు నుంచి వచ్చే ఒక జిగురు పదార్థం. దేవునికి ధూపము వేయడానికి దీన్ని ఎక్కువగా ఉపయోగిస్తారు. ఆయుర్వేదంలో దీనికి చాలా విశిష్టమైన స్థానం ఉంది. శరీరంలో ఉండే వాతాన్ని తగ్గించి కీళ్లను బలవంతంగా చేయడానికి, కీళ్ళ నొప్పులు తగ్గించడానికి, అదేవిధంగా రక్తంలో ఉండే కొలెస్ట్రాల్ను తగ్గించే శక్తి ఉన్న మూలిక ఈ మహిషాక్షి గుగ్గిలం. దీనికి సంధాన శక్తి అంటే విడిపోయిన, విరిగిపోయిన, దూరంగా జరిగిన శరీర అవయవాలను అతుక్కునేటట్లు చేసే ఒక విశిష్టమైన శక్తి ఉంది. కాబట్టి మనం ఇక్కడ ఈ కాళ్ళ పగుళ్ళ లేపంలో ఈ మహిషాక్షి గుగ్గిలాన్ని వాడతాం. గైరికము సూక్ష్మక్రిములను పాలదోలుతుంది, అదేవిధంగా యాంటీసెప్టిక్గా పనిచేస్తుంది. కాబట్టి ఈ యోగంలో దీనికి ఒక విశిష్ట స్థానం ఉంది. 250 గ్రాముల తేనె మైనము, 50 గ్రాముల గైరికము, 50 గ్రాముల మహిషాక్షి గుగ్గిలం. ముందుగా తయారు చేసుకునే విధానం: తేనె మైనాన్ని ఒక వెడల్పాటి గిన్నెలో తీసుకుని మంట మీద పెట్టి అది కరిగే వరకు ఉంచాలి. కరిగిన తర్వాత దాంట్లో మహిషాక్షి గుగ్గిలాన్ని ఒక గట్టి రాయితో కానీ లేదా సుత్తితో కానీ బాగా నలకొట్టి ఈ కరిగిన తేనె మైనంలో కొద్ది కొద్దిగా వేస్తూ కలుపుతూ ఉండాలి. ఇది కరిగిన తర్వాత దాంట్లో గైరికాన్ని కూడా నలకొట్టి పొడి చేసుకొని ఈ తేనె మైనము, మహిషాక్షి కలిపిన పదార్థానికి మెల్లమెల్లగా కలుపుతూ ఉంటే కొద్దిసేపటికి ఈ మూడు బాగా కలిసిపోయి ఉంటాయి. ఇలా కలిసిపోయిన తర్వాత ఆ గిన్నెను మంట నుంచి దింపి ఒక పక్కకు చల్లారే వరకు ఉంచుతుంటే మనకి ఒక క్రీములాగా తయారవుతుంది ఈ లేపం.
దీన్ని మనం చక్కగా ఒక గాజు సీసాలో భద్రపరుచుకొని ప్రతిరోజు ఈ కాళ్ళు మొత్తం భాగం అంటే పగుల్లో ఉన్న భాగంలోనే కాకుండా పాదము మొత్తం ఈ లేపాన్ని పూసి 2 గంటల పాటు ఉంచుకుంటే కాళ్ళ పగుళ్ళ సమస్య శాశ్వతంగా పోతుంది. పగుళ్ళు ఏర్పడి నడవడానికి ఇబ్బంది ఉండి తీవ్రమైన నొప్పి కొన్నిసార్లు ఈ పగుళ్ళ సమస్య ఎంత తీవ్రంగా ఉంటుందంటే ఆ పగుళ్ళ నుంచి రక్తం కూడా కారుతుంది. ఇలాంటి సందర్భాలలో ఈ గుగ్గులు యోగము చక్కగా పనిచేస్తుంది. రక్తస్రావాన్ని ఆపి పగుళ్ళను మాన్పించి పాదాలను పద్మాలలాగా మెత్తగా సుకుమారంగా కోమలంగా తయారు చేస్తుంది. ఇటువంటి సులభంగా తయారు చేసుకునే తక్కువ ఖర్చుతో తయారు చేసుకునే అద్భుతంగా పనిచేసే ఇలాంటి యోగాన్ని మనం తయారు చేసుకుని ఇంట్లో పెట్టుకోవాల్సిన అవసరం ఉంది.